గా ఉంటాము అని చెప్పారు. అంటే ఏంటి సార్ రాష్ట్ర తప్పే ఉంది ఎవరన్నా అమరావతికి మీరు కేంద్రం నుంచి నిధులు అడగాలి. ఎవరి చేత అప్పులు కేంద్రం ఇప్పించేది ఏంది? ఇప్పటికే అమరావతి తెచ్చినటువంటి 5,000 కోట్లకు సంబంధించి 3 నెలలకు వచ్చి 400 కోట్లు అసలు వడ్డీ కడతా ఉన్నాం. అంటే దాదాపుగా సంవత్సరానికి 1,700 కోట్లు అసలు వడ్డీ కడతా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు 15,000 కోట్లు అప్పు అంటే అదంతా రాష్ట్ర ప్రజానికం మీద పడేది కదా, అప్పులతో కాదు కదా. మీరు చేస్తానందేంటి? మేము సంపద సృష్టించేస్తా, ఎంతంటే అంత సంపద, నా మొహం చూసి సంపద వచ్చేస్తారు, నా మొహం చూసి పెట్టుబడులు వచ్చేస్తాయి, అసలు నన్ను చూసి మొత్తం ఈ దేశం అంతా నా వైపు వస్తుంది. ఈ సొల్లు కబుర్లు కదా మీరు చెప్పింది. వస్తున్నారు కదా. ఏం సార్ వచ్చేది? గొడ్డళ్లను కత్తులు తయారీ పరిశ్రమలు రావాలి ఆంధ్రప్రదేశ్కి. ఇంకే పరిశ్రమలో చంద్రబాబు నాయుడిని ఈ లోకేష్ మొహాన్ని చూసి ఈ గొడ్డళ్లను ఏదైతే కత్తులు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అదే సంస్కృతి నడుస్తుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరకటము, చంపేయటము. కొబ్బరికాయ కొట్టింది ఎవరు? మీరే కదా సార్. మేము అలా నిజంగా చేసిండుంటే వీళ్ళు ఈ విధంగా విచ్చలవిడిగా చేయరు సార్. అసలు ఉండేవాళ్ళు కాదు కదా. మేము నీతిగా నిజాయితీగా పరిపాలించాం. ఎవరిని అలాంటివి చేసినా వాళ్ళ మీద కేసులు నమోదు చేసాం, ఎక్కడన్నా 1-6 ఇన్సిడెంట్లు జరిగినా. కానీ వీళ్ళు రెడ్ బుక్ అనేది ఒకటి ఓపెన్ చేసామని చెప్పి డైరెక్ట్గా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ఏదైతే IAS IPS అధికారుల దాకా అందరిని దాంట్లో రాసామో మీ అంతు తేలుస్తామని చెప్పి ఓపెన్గానే బాహాటంగానే వాళ్ళు ఓపెన్గానే బుక్ తెరిచి మరి చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, తర్వాత అదే దూరం మీకు మాకు ఉంటది కదా, ఖచ్చితంగా ఉంటది కదా. మీ నాయకుడు అన్నారు కదా, ఖచ్చితంగా ఉంటది. ఈ రోజు మీరు దాడులు అందరినీ లోపలేస్తానండి, ఇదే దాడులు ఇదే సంస్కృతులు, ఈ రకమైన పదజాలం ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అందరినీ జైల్లోకి తోస్తా, ఖచ్చితంగా జైల్లో అందరం జనాలందరూ కలిసి మీకు ఓటేసి సార్. ఇప్పుడు మీరు అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా మమ్మల్ని వేధిస్తే మేము కూడా న్యాయపరంగానే దాని మీద చర్యలు తీసుకుంటా ఉంటున్నాం. ఇదిగో మీరు పెట్టినటువంటి అన్యాయమైనటువంటి కేసు, ఎస్ డెఫినెట్లీ వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతాం. మేము ఎవరినో డైరెక్ట్గా చంపుతాము, పొడుస్తాం అట్లాంటివి మా నాయకుడు ఎప్పుడు చెప్పరు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం జగన్ చస్తే ఏమన్నా అవుతుందా, రాళ్ళు తీసుకొని కొట్టండి, ఏది తీసుకొని అది తీసుకొని కొట్టండి. మేము ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు సార్ తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపన్నాం తప్ప చంద్రబాబు నాయుడిని తోసేయండి బంగాళాఖాతంలోకి చంపేయండి అని మేము ఎప్పుడు అనలా. సో మేము చంద్రబాబు నాయుడు నా పెద్ద మనిషి అని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవిస్తా. సో నిన్న కూడా మీరు చూసుంటారు, ఈ పెద్ద మనిషి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, ఇది కాదు కదా ప్రజాస్వామ్యం మనం చేయాల్సిందని చెప్పి మేము నిజాయితీగా పరిపాలించాం, మంచి చేసి ఓడిపోయాం. 40% ఈరోజు కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎంత ఈవీఎంల ట్యాంపరింగ్లో కూడా 40% ఓటింగ్ మాకు నిలబడి ఉంది. సో ఖచ్చితంగా మేము ప్రజాపక్షాన బలంగా పోరాడతాం. ఆ రోజు మీరు ఈవీఎం ట్యాంపర్ చేసి మీరు వచ్చి ఉంటారు 151, అంతే కదా. నేను ఒక మాట, మీరుంటే అలా రోజు వెళ్ళి న్యాయస్థానాల్లోనో ఇంకో దాంట్లోనే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మాకు వీవీప్యాట్ స్లిప్లకి దీనికి చెక్ చేయమని వాళ్ళు అడగాలి. నిజంగా మేము అడుగుతున్నాం ఈరోజు. మేము అడగటం కాదు సార్, బీజేపీకి సంబంధించినటువంటి అరకు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన ఎవరైతే కొత్తపల్లి గీత గారే పోలైనటువంటి ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ ఎలా వస్తుందని క్వశ్చన్ చేస్తుంది. ఇద్దరు బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్లు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి ఇదిగో మాకు వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమని అడుగుతున్నారు. మరి ఎందుకు వీవీప్యాట్ స్లిప్లు ఇది లెక్క పెట్టట్లేదు? ఎలక్షన్ కమిషన్ లెక్క పెట్టాలి కదా. మీ దగ్గర నిజాయితీగా ఉంటే ఏదైతే ఇదిగో అలానా పోలింగ్ బూత్ పోలైన ఓట్లు ఇన్ని, ఇదిగోండి కౌంటింగ్ ఓట్లు ఇన్ని సేమ్ సమానంగా ఉన్నాయి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని పడ్డాయి, ఇదిగోండి వీవీప్యాట్ స్లిప్లు ఇదిగోండి, తెలుగుదేశానికి ఇన్ని పడ్డాయి వీవీప్యాట్ స్లిప్లు ఇదిగోండి. ఇది ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ 45 రోజులు టైం ఉండగానే ముందే 20 రోజుల్లోని ఇవన్నీ మొత్తం స్పాయిల్ చేసేసేయండి, ఎక్కడ ఉండటానికి వీల్లేదని ఎందుకు చెప్పింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా ఏ విధంగా వ్యవహరించాడు, ఎవరి పక్షాన వ్యవహరించాడో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఎన్నికలకు ముందు అప్పటికే 6 ఫేజ్లు ఎన్నికలు అయిపోయినాయి, పోస్టల్ బ్యాలెట్లు అన్ని రాష్ట్రాల్లో అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు పోస్టల్ బ్యాలెట్కి ఒక రూల్ పెట్టారు, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఒక రూలు. మరి ఇవన్నీ సింక్ అవుతున్నాయి కదా. అదేవిధంగా ADR కావచ్చు, అనేక సంస్థలు పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ ఎలా వస్తుంది? ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు మీ ఊర్లో 500 ఓట్లు పోలేనియండి, కౌంటింగ్ రోజు కూడా 500 ఉండాలి కదా. 600 లేదంటే 450 460 ఎట్లా వస్తాయి? తక్కువ ఎక్కువ ఎందుకు ఉంటాయి? సో ఇవన్నీ క్లియర్గా ఎలక్షన్స్ని మ్యానిపులేట్ చేసి, అది కూడా ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పార్లమెంట్కి ఎక్కడైతే ఎన్నికలు జరిగినాయో కంబైన్డ్గా జరిగిన చోట మ్యానిపులేట్ చేశారనేది వాస్తవం. ఎందుకంటే మీకు పక్కన ఒరిస్సా కూడా చూడండి సార్, అసెంబ్లీలో బీజేడీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి, దాదాపుగా 40,000 ఓట్లు బీజేడీకి ఎక్కువ వచ్చినాయి, 55 అసెంబ్లీ సీట్లే వచ్చినాయి. కానీ బీజేపీకి వాళ్ళకంటే ఓట్లు తక్కువ వచ్చినాయి, సీట్లు పెరిగినాయి. మళ్ళీ ఎంపీ సీట్లు వచ్చేటప్పటికి 21 ఎంపీలు ఉంటే ఒరిస్సాలో ఒక్క ఎంపీ కూడా బీజేడీకి రాలేదంట. 55 అసెంబ్లీలు ఎక్కడ వస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు. మళ్ళీ ఓట్లకే పెరిగినాయి ఇక్కడ. మరి ఇవన్నీ అనుమానాలకి దావి క్లియర్ ఎవిడెన్స్ దొరుకుతుంది. మీకు అనుకూలమైన ఫలితం రాకపోతే అనుమానించడం అనేది కరెక్ట్ కాదు కదా వెంకటరెడ్డి సార్. ఈరోజు మీరు పబ్లిక్లోకి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వెళ్తే
బల్లాల దేవుడు బాహుబలి స్టోరీ క్లియర్గా కనపడతా ఉంది. బల్లాల దేవుడు అనేటటువంటి రాక్షసుడు నరరూప రాక్షసుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కనపడతా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలిగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాగానే ఆ ప్రజాదరణ చూస్తుంటే సేమ్ బాహుబలి సీనే ఎలా ఆ రోజు ఆ సినిమాలో ప్రభాస్ రాగానే ఎలా బాహుబలి రంటరాగానే ప్రజలు హర్షధ్వానాలతో ఎలా స్వాగతాలు చెప్తారో అదే కనపడతాం. వెంకటరెడ్డి గారు పొద్దున్నే వాట్సాప్లో మెసేజ్లు పంపించడానికి మీరు చెప్పే ఉపమానాలు బాగానే సార్ ఉంటాయి. ఓకే, మీ నాయకుడు అంత బలమైన వాడైతే ఇంకా కోటరీలు ఏంటి?